నమస్తే. నేను మీ ట్రెడిషనల్ హెల్త్ గురు వడ్డీ రాజ్ కుమార్, ఫౌండర్ ఆఫ్ రన్అవేస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. రన్అవేస్ హెల్త్ కేర్లో గాడ్ ఫార్ములా అండ్ గాడ్ టెక్నాలజీ అనే ఒక కాన్సెప్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ గాడ్ ఫార్ములా, వాట్ ఈస్ గాడ్ టెక్నాలజీ, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గాడ్ ఫార్ములా, G స్టాండ్స్ ఫర్ జనరేటర్, O స్టాండ్స్ ఫర్ ఆర్గనైజర్, D స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయర్. అంటే సృష్టి, స్థితి, లయ. ఒక కంప్లీట్ లైఫ్ని మనం ప్రారంభించి ముగించేంత వరకు ఉండే ప్రాసెస్లో జనరేషన్, ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రాయ్ అనేది వెరీ వెరీ న్యాచురల్ సినారియో. అంటే ప్రకృతిపరమైనటువంటి సహజమైనటువంటి క్రియ. సో ఈ మూడింట్లో G స్టాండ్స్ ఫర్ జనరేటర్. అంటే శక్తిని సృష్టించేది, శక్తికి కారణమయ్యేదాన్ని జనరేటర్ అంటారు. సో అలా ఒక జనరేటర్గా పిలవగలిగేటటువంటి అర్హత మన ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ కాంబినేషన్కి ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ విటమిన్ డి, ఆస్టగ్జాంథిన్ అండ్ K2. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ యొక్క గుణం ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి కణమే మనం అని మనందరికీ తెలుసు కదా. అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణాల్లో జరిగేటువంటి శక్తికి ప్రధానమైన కారణం ఈ మూడు ఇంగ్రీడియంట్స్. సో వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ప్రధానంగా విటమిన్ D3 600 ఇంటర్నేషనల్ యూనిట్స్. సో వీటి యొక్క సేకరణ అనేది ప్రకృతి పరంగా ఉన్నటువంటి మొక్కల నుంచి మనం తీసుకోవడం జరిగింది. అందుకే మనకి వీగన్ సర్టిఫికేట్ ఉంది, GMO ఫ్రీ అండ్ వీ హ్యావ్ పారాబెన్ ఫ్రీ సర్టిఫికేషన్తో, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో, ఫసై లైసెన్స్తో దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. విటమిన్ D3 అనేది కేవలం విటమిన్ మాత్రమేనా, ఇది ఒక హార్మోనా? ఈ ప్రధానమైన అంశం మీద యాంథోనీ W. నార్మన్ అనే శాస్త్రవేత్త, హీజ్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, ఆయన యొక్క 40 ఏళ్ల అనుభవంతో ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన కన్ఫర్మ్ చేసింది, ఇట్స్ ఏ స్టెరాయిడ్ హార్మోన్. నమ్మశక్యంగా లేదు కదండి. యూ కెన్ సర్చ్ యాంథోనీ W. నార్మన్ రీసెర్చ్ ఆన్ విటమిన్ D3 టు స్టెరాయిడ్ హార్మోన్ అనే అంశం మీద మీరు గూగుల్లో సర్చ్ చేయండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెంట్ అప్డేటెడ్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ ఎలా ఇది స్టెరాయిడ్ హార్మోన్గా మారుతుంది అనే విషయం మీద ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. వితౌట్ ఎనీ ఎగ్జాంపుల్స్, మనం వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మనం మాట్లాడలేం కాబట్టి ప్రతి నీడెడ్ డాక్యుమెంట్ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మొదటిగా మన అనంత విశ్వం కూడా సూర్యుడిని ఆధారంగా చేసుకునే మనుగడ సాగిస్తూ ఉంది అనేది ప్రధానమైనటువంటి విషయం. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తాం కదా. సో సూర్యుడు కేవలం మొక్కలకే అవసరమా, కేవలం మనుషులకి అవసరమా, లేకపోతే కేవలం జంతువులకి అవసరమా, ఇది క్రియేచర్స్ అన్నింటికీ అవసరమా అంటే, సూర్యుడు ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి జీవ నిర్జీవాలకు కూడా అవసరం. సో దానికి ఉదాహరణగా మనం మొక్కల్లో గమనించినట్టయితే, మొక్కలు ఎండ తగలకపోతే చనిపోతాయి. అంటే ఎప్పుడైతే వాటికి నీరు ఉన్నప్పటికీ, నేల నుంచి పోషకాలు తీసుకుంటున్నప్పటికీ, కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ గనక సరైన సమయంలో జరగకపోతే, ఆ ఉన్నటువంటి మూలకాలని ఎనర్జీగా మార్చుకునేటువంటి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ శక్తి ఒక రూపంలో ఉన్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి చర్య కోసం మనకు ఖచ్చితంగా ఎండ మొక్కలకి అవసరం. అంటే ఎండ ఇక్కడ వాటికి కావాల్సిన ఎనర్జీగా మారే ప్రాసెస్ని ఏమంటున్నాం? ఫోటోసింథసిస్ ఎఫెక్ట్. సరే, ఇక రెండో కేస్ స్టడీలో మనం సోలార్ ప్యానల్స్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు మొక్కలకి జీవం ఉంది కాబట్టి వాటికి అవసరం. సో ఇప్పుడు సోలార్ ప్యానెల్లో ఏదైతే కరెంట్ మనం పొందుతున్నామో
దానికి జరిగేటువంటి కన్వర్షన్ని ఫోటోవాల్టిక్ ఎఫెక్ట్ అంటాం. ఈ ఫోటోవాల్టిక్ ఎఫెక్ట్ జరిగేటప్పుడు ఎండ ఎండ రూపాంతరం నుంచి శక్తిగా ఒక కన్వర్షన్ ప్రాసెస్ ని జరుగుతుంది సోలార్ ఎనర్జీ కన్వర్షన్ లో. సో ఒక జీవికి ఒక నిర్జీవికి ఇద్దరికి అవసరమైనటువంటి ఎండ మనిషికి కూడా ఎందుకు అవసరం అంటే, ఒక 40 ఏళ్ళ అనుభవంతో ఆయన ఇది ఒక స్టెరాయిడ్ హార్మోన్ అని ధృవీకరించగలిగారు అంటే అది ఎంత ఇంపార్టెంట్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి అన్నింటికి అతిపెద్ద ఛాలెంజ్. ఈరోజు పీసీఓడికి కారణం అదే అంటున్నారు, థైరాయిడ్ దానికే కారణం, ఎన్నో సైకలాజికల్ డిజార్డర్కి హార్మోన్ ఇంబ్యాలెన్సే కారణం, ఎన్నో అనారోగ్యాలకి హార్మోన్ ఇంబ్యాలెన్సే కారణం. సో ఇన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒక పక్కన మనం మాట్లాడుతూనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ ఉంది అనే విషయాన్ని మనం గమనించుకోవడం అంతవరకు కరెక్ట్. ఇప్పుడు మన పిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత శాతంలో ఉన్నాయనేది ఎలా తెలుస్తుంది? సో దీనికోసం మనం కానీ మన పిల్లలకు కానీ we can have a blood test called 25D hydroxylation, that is called vitamin D blood test. ఈ టెస్ట్ ని కనుక మీరు చేసుకుంటే మీకు ఏ స్థాయిలో విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయో మీరు బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ ఏ ప్రాబ్లం విత్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ మాట చెబుతోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నవంబర్ 2ని ఇంటర్నేషనల్ విటమిన్ డి డెఫిషియన్సీగా అనౌన్స్ చేస్తూ ప్రపంచంలో 80% జనాభా విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అనే విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్ఫర్మ్ చేసింది. నిజంగా అంత ముఖ్యమైనదా అంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో చూడొచ్చు, కేవలం విటమిన్ డి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఎన్ని ఉన్నాయి. మనందరికీ ఉన్నటువంటి ప్రాథమిక అవగాహన కేవలం ఎముకల దృఢత్వానికి మాత్రమే విటమిన్ డి అవసరం అని. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఇట్ ఈజ్ ఏ మదర్ హార్మోన్. అంటే మనం రోజు ఎండలోకి వెళ్ళడం కంటిన్యూ చేసిన అవుట్డోర్ జనరేషన్, అంటే మన ఫాదర్, మన తాతగారు, వాళ్ళ తాతగారు, మన బిఫోర్ జనరేషన్స్ అన్ని కూడా అవుట్డోర్ జనరేషన్స్. అంటే వారి యొక్క విశ్రాంతి నిద్ర కోసం తప్ప మిగతా సమయం అంతా కూడా ఎండలో గడిపేవారు. వెరాస్ కమ్ టు అస్, మనం ఇండోర్ జనరేషన్. ఎంతో పని ఉంటే తప్ప ఎండలోకి మనం వెళ్ళటం లేదు. ఇంకా మన పిల్లల సంగతి చెప్పాల్సిన లేదు. ప్లే గ్రౌండ్స్ లేని స్కూళ్ళల్లో చదువుతున్నారు. అసలు ఆటలు అనే వాటికి ఆమడ దూరంలో ఉంటున్నారు. మొబైల్, వీడియో గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్కే అలవాటు పడ్డాం. మన యొక్క ప్రేమ, వాళ్ళు ఏమైపోతారో అన్న ఆలోచనలతో వాళ్ళ అనారోగ్యం పట్ల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాతైనా మీరు మారాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి దీన్ని అందించాలనే సదుద్దేశంతో మీకు ఈరోజు ఈ విషయాలు తెచ్చించడం జరుగుతుంది. యాంథోనీ డబ్ల్యూ నార్మన్ ఆయన రీసెర్చ్ లో తెలియజేసిన మొట్టమొదటి విషయం, మన శరీరంలో 36 వైటల్ ఆర్గాన్స్ లో విడిఆర్లు ఉన్నాయి. విడిఆర్స్ అంటే విటమిన్ డి రిసెప్టర్స్. వాట్ ఈస్ రిసెప్టర్? రిసెప్టర్ ఇస్ నథింగ్ బట్ ఏ లాక్ అండ్ కీ మెకానిజం. అంటే మీ కణంలో ఏదైనా హార్మోన్ వెళ్ళాలి అన్నా, ఏదైనా ప్రోటీన్స్ వెళ్ళాలన్నా, ఏదైనా కంటెంట్ సెల్ అలౌ చేయడానికి ఇట్ నీడ్స్ ఏ పాస్ కోడ్. అంటే మీ యొక్క కణంలో ఒక తాళం కప్ప ఉంటుంది. మీ ప్రవేశించేటువంటి ఇన్సులిన్ లో కానీ హార్మోన్స్ లో కానీ ఒక కీ ఉంటుంది. సో ఈ ప్రవేశించాలనుకునే కీ కణంలోకి వెళ్ళకుండా ఈ కీ అడ్డుపడుతుంది. సో దానికి సరిపడా కీ వస్తేనే సెల్ ఓపెన్ అవుతుంది, దాన్ని లోపలికి అలౌ చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇన్ కామన్ లాంగ్వేజ్. అయితే ఈ విటమిన్ డి రిసెప్టర్స్ 36 వైటల్ ఆర్గాన్స్ లో ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో మీరు ఈ పిక్చర్ లో చూసినట్టయితే మీ యొక్క స్కిన్, మీ యొక్క ఐస్, మీ యొక్క నోస్, మీ యొక్క లంగ్స్, మీ యొక్క స్టమక్, మీ యొక్క లివర్, మీ యొక్క ఇంటెస్టైన్స్, మీ యొక్క మన జననాంగాలు, తర్వాత ప్రతి పార్ట్ లో కూడా ఇక్కడ చూపించేటటువంటి రెడ్ ఏరియా అంతా కూడా, డాటెడ్ ఏరియా అన్ని కూడా విటమిన్ డి రిసెప్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు.
సో విటమిన్ డి రిసెప్టర్స్ ఉన్నాయి అంటే అవి దేనికోసం వెయిట్ చేస్తున్నాయి? విటమిన్ డి హార్మోన్ కోసం ఎదురు చూస్తున్నాయి. సో ఇది హార్మోన్ గా ఎలా మారుతుంది అంటే విటమిన్ డి అనేది ఒక విటమిన్ ఒక హార్మోన్ గా ఎలా మారుతుంది? సో ఇదివరకు ఎగ్జాంపుల్లో మనం ఒక మొక్కలో ఫోటోసింథసిస్ ఎఫెక్ట్ గురించి, సోలార్ ప్యానెల్లో ఫోటో వాల్టిక్ ఎఫెక్ట్ గురించి ఎలా మాట్లాడుకున్నాము, ఇక్కడ జరగబోయే కన్వర్షన్ ప్రాసెస్ ని విటమిన్ డి సింథసిస్ ఎఫెక్ట్. సాధారణంగా మనందరికీ ఉన్నటువంటి పెద్ద అపోహ, మనం ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో నడిస్తే మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది అని. సో మీ ఏజ్ ఇప్పుడు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండుండొచ్చు, లేదు ఒక 60+ ఉండుండొచ్చు. మీరు చిన్నప్పటి నుంచి ఎండలో తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి విటమిన్ డి టెస్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా మీకు షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, గ్యాస్ట్రిక్ కానీ, అంటే ఒక అనారోగ్యం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా బిలో 30 మాత్రమే ఉంటుంది. ఏ వ్యక్తికైతే విటమిన్ డి లెవెల్స్ 90 అబోవ్ ఉంటాయో ఆ వ్యక్తికి ఎటువంటి అనారోగ్యము రాదు. సో మీరు అనుకుంటున్నట్టుగా ప్రతిరోజు ఎండలోకి వెళ్ళినప్పటికీ దీని యొక్క ఆఫ్ లైఫ్ 24 అవర్స్ మాత్రమే. అంటే ఈరోజు మీరు వాటర్ తీసుకున్నారు, అది సాయంత్రంకి విసర్జించబడుతుంది. ఈరోజు మీరు ఫుడ్ తీసుకున్నారు, అది మరుసటి రోజుకి విసర్జించబడుతుంది. అలాగే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి విటమిన్ డి మరుసటి రోజుకి మీ శరీరంలో నుంచి డిశ్చార్జ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ లైఫ్. సో మీరు ప్రతిరోజు నీరు ఏ విధంగా తీసుకుంటున్నారో ప్రతిరోజు విటమిన్ డి తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రజెంట్ ఉంది. మీ పిల్లలకి మీకు ఖచ్చితంగా విటమిన్ డి లెవెల్స్ 90 మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యం ఉంటుంది. అంటే చాలా మంది మన అనారోగ్యానికి కారణం భగవంతుడిపై వేస్తాం. భగవంతుడు ఆల్రెడీ ఆయుష్ని వరంగా ఇచ్చేశాడు, ఆరోగ్యాన్ని మన బాధ్యతగా ఇచ్చాడు. సో మన బాధ్యతను మనం నిర్వర్తిస్తే ఆరోగ్యం పరిపూర్ణంగా మన చేతిలోనే ఉంటుంది అని నమ్మింది రెనవరెన్స్ హెల్త్ కేర్. సో ఇప్పుడు దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి? 36 వైటల్ ఆర్గాన్స్ మీ శరీరంలో విత్ లాక్ సిస్టమ్ వెయిట్ చేస్తాయి, రిసెప్టర్స్ తో వెయిట్ చేస్తున్నాయి. అంటే మనం అనంత పద్మనాభ స్వామి యొక్క నేలమాలికలకి నాగబంధం వేసి ఉంది అంటే అక్కడ చాలా విలువైన ట్రెజర్ ఇంపార్టెన్స్ ఉంటే గానీ అక్కడ ఒక లాక్ సిస్టమ్ అనేది ఉండదు. సో ఎంత విలువైనది కాకపోతే అది ప్రకృతి తన చేతిలో ఉంచుకుంది. ఒక మొక్కకి అన్ని పోషకాలు ఇచ్చినప్పటికీ ఎండ ద్వారా తను పర్టికులర్ గా అందించాలి కాబట్టి సూర్యుని చేతిలో ఆ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీని ఉంచడం జరిగింది. ఒక సోలార్ ప్యానెల్ కి ఎండ ద్వారా కన్వర్షన్ ప్రాసెస్ సాధ్యమైంది. అసలు మనిషి శరీరానికి కూడా అదే విధంగా ఈ కన్వర్షన్ ప్రాసెస్ లో గనక సఫిషియంట్ హార్మోన్ అందకపోతే, హార్మోన్ డి, స్టెరాయిడ్ డి అందకపోతే వచ్చే అనర్థాలు ఏంటి అంటే ఈ 36 రిసెప్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు ఆల్రెడీ ఇమేజ్ లో చూసారు. 36 రిసెప్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రతి చోట కూడా అనారోగ్యం గురి అవుతుంది. సో ఆ రిసెప్టర్స్ కి ఈ హార్మోన్ ని అందిస్తే ఈ హార్మోన్ ఆ రిసెప్టర్ ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క భాగంలో సపోజ్ ఇంటెస్టైన్స్ లో మీకు క్యాల్బైండింగ్ అనే ప్రోటీన్స్ ని, యాస్టోకాల్షియం ని, వీటన్నింటిని తయారు చేస్తుంది. అలాగే మరొక చోట పిటిహెచ్ పారాథైరాయిడ్ హార్మోన్స్ తో కలిసి కంప్లీట్ ఎండోక్రైనాలజీ సిస్టమ్ ని ఆపరేట్ చేసేటువంటి మదర్ హార్మోన్ గా మన క్యాల్సిట్రియోల్ పనిచేస్తుంది. సో వీటిలో ఉన్నటువంటి వివిధ దశల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఫోటోసింథసిస్ ఎఫెక్ట్, ఫోటో వాల్టిక్ ఎఫెక్ట్ మాదిరిగానే విటమిన్ డి సింథసిస్ ఎఫెక్ట్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా. సో వాట్ ఈజ్ విటమిన్ డి సింథసిస్ ఎఫెక్ట్? మీరు ప్రతిరోజు వాకింగ్ కి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఒక బౌల్ ఆఫ్ గీని పట్టుకొని వెళ్ళండి, నెయ్యిని. సో మీరు వాకింగ్ కి వెళ్ళి వచ్చేలోగా ఆ ఎండ యొక్క తీక్షణతకి ఈ నెయ్యి కరిగిపోతుందా? వాకింగ్ కి వెళ్ళి వచ్చే ప్రాసెస్ లో ఈ నెయ్యి ఆయిల్ గా మారిపోతుందా అంటే లేదు.
సో ఒక కప్ ఆఫ్ బౌల్లో ఉన్నటువంటి నెయ్యిని కరిగించలేనటువంటి ప్రొద్దున ఎండ యువిఏ రేస్ మీ శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వుని, అంటే మీ చర్మం యొక్క లేయర్స్ లో ఉండేటువంటి క్రొవ్వుని ఏ విధంగా కరిగిస్తుంది? సో దట్ ఇస్ ద పాయింట్. సో దీన్ని కరిగించడానికి యువిబి రేస్ అవసరం. సో అందుకే ఇప్పుడు చాలా మంది వీడియోస్ లో చెప్తూనే ఉన్నారు, 11 నుంచి 3 గంటల ప్రాంతంలో ఉండేటువంటి యువిబి రేస్ మాత్రమే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని, విటమిన్ డిని కన్వర్షన్ చేయగలవు అని. సో ఇది విటమిన్ డి కన్వర్షన్ జరిగిన తర్వాత లివర్ లోకి చేర్చబడుతుంది. సో లివర్ లో దీన్ని 25D హైడ్రాక్సిలేషన్. సో ఇది ఒక ఫార్మాట్. అంటే బయట స్కిన్ బయట ఇది విటమిన్ డి, మీ లివర్ లోకి వచ్చేసరికి 25D హైడ్రాక్సిలేషన్. అక్కడి నుంచి ఒక్కొక్క ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి రిసెప్టర్ కి ఇది చేర్చబడుతుంది. త్రూ బ్లడ్ ద్వారా ఇది చేర్చబడుతుంది. అలా చేర్చే ప్రాసెస్ లోనే కిడ్నీస్ కి ఎప్పుడైతే ఈ 25D హైడ్రాక్సిలేషన్ చేరుతుందో, కిడ్నీస్ లో అక్కడ జరిగిన ప్రాసెస్ తర్వాత ఇట్ విల్ బికమ్ 125D హైడ్రాక్సిలేషన్. దీన్నే మనం క్యాల్సిట్రియోల్ అంటే పరిపూర్ణమైన హార్మోన్ గా మారినటువంటి విటమిన్ డి. ఇప్పటికీ కిడ్నీ పేషెంట్స్ లో ఎవరైనా కిడ్నీ డయాలసిస్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి క్యాల్సిట్రియోల్ డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ఒక న్యాచురల్ కన్వర్షన్, సో విటమిన్ డిని క్యాల్సిట్రియోల్ హార్మోన్ గా మార్చే ఒక ప్రాసెస్ ని ఎందుకు మన శరీరం న్యాచురల్ గా కలిగి ఉంది అంటే, ఇక్కడ మీరు ప్రతి విటమిన్ ని గమనించండి. విటమిన్ సి, విటమిన్ ఇ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి విటమిన్ కూడా ఏదో ఒక ఫుడ్ రూపంలో మీకు డైరెక్ట్ గా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు విటమిన్ డి హార్మోన్ డిగా మారే ప్రాసెస్ ని మీరు 100% ఫుడ్ ద్వారా పొందలేరు. సో ఇన్ సమ్ కేసెస్ D2 అనేది పుట్టగొడుగుల్లో లభిస్తుంది. D3 అనేది ఇంపాసిబుల్. ఈ D2ని కన్వర్షన్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనకి హార్మోన్ గా మారుతుంది. సో ఇప్పుడున్నటువంటి రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకప్పుడు పుట్టగొడుగులు సూర్యరశ్మిని సంగ్రహించుకొని వాటి యొక్క జీవనం కొనసాగించేవి కాబట్టి వాటిలో D2 ఉండేది. ఇప్పుడు ఇండోర్ గా పెంచుతున్నటువంటి పుట్టగొడుగుల్లో మీకు అది లభించే అవకాశం లేదు. అదేవిధంగా ఎటువంటి ఫుడ్ లో కూడా డైరెక్ట్ గా ఇది ఇవ్వబడలేదు. దానికి కారణం, ఒక నెలల పసికందుని మీరు ఎండలో పడుకోబెట్టి మాలిష్ చేసి ఎండ తగిలే విధంగా మనం మసాజ్ చేయడం జరుగుతుంది. ఒక పండు ముసలి కాస్త ఆయిల్ రాసుకొని ఆ బయట ఆరు బయట కూర్చోవడం అనేది జరుగుతుంది. ఒక నెలల పసికందుకి ఒకవేళ ఇదే విటమిన్ D3 ఒక హార్మోన్, అంటే ఇంత విలువైనటువంటి మదర్ హార్మోన్ ని ఒక ఉసిరికాయ రూపంలోనో లేకపోతే ఒక గుమ్మడికాయ రూపంలోనో ప్రకృతి ఇచ్చి ఉంటే దానిని మీ పిల్లలకి మీరు ఇవ్వగలరా? అలాగే ఒక 60 ఏళ్ల తర్వాత డైజెషన్ కంప్లైంట్స్ ఉంటాయి. అటువంటి టైంలో మీరు దీన్ని డైరెక్ట్ గా తీసుకోగలరా? ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంప్రదాయాలు, వివిధ రకాల ఆహార అలవాట్లు ఉన్న టైంలో మిగతా ప్రతి విటమిన్, ప్రతి న్యూట్రిషన్, స్థూల మరియు సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఆహార పదార్థాల్లో మనకి లభిస్తున్నాయి. కేవలం విటమిన్ డి మాత్రం ప్రకృతి తన చేతిలో ఉంచుకుంది. ద రీజన్ వై, ఎందుకంటే ప్రతి జీవికి ఇది అందాలి. ప్రతి జీవికి ఈ సూర్యరశ్మి అందే ప్రతి చోట శక్తి ఉద్దీపనం జరగాలి అనేది ప్రకృతి యొక్క సహకారం. అనంత సృష్టికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం సూర్యరశ్మి. సో ఇంత ముఖ్యమైనటువంటి జీవక్రియని సూర్యుడిలో ఉంచినప్పుడు మనం బయటికి వెళ్ళడం అనేది మానేసినప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనం మాట్లాడుకునేటువంటి అతి ముఖ్యమైన పాయింట్స్ లో ప్రతిరోజు లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏమిటి? ఆరు బయట ఉండేటువంటి మన పూర్వీకులకి ఇంటిలో ఉన్నటువంటి ఏసీ గదుల్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఈ డిఫరెన్షియేషన్ ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. అంటే ఒక తరం కంప్లీట్ గా ఇండోర్ జనరేషన్, జెన్ జీ అనేది కంప్లీట్లీ ఇండోర్ జనరేషన్, టెక్నాలజీ బేస్డ్ జనరేషన్. సో ఇలాంటి సమయంలో ఈ 36 రిసెప్టర్స్ ఆకలితో ఉన్నాయి, ఆర్తితో ఉన్నాయి. అంటే వాటి వచ్చినటువంటి హార్మోన్ లభించటం లేదు.
చేస్తున్నటువంటి రెడ్ లైన్ అంటే ప్రతి రెడ్ లైన్ కూడా విడిఆర్ రిసెప్టర్ కలిగి ఉంది. దాంట్లో ప్రధానమైన భాగం స్కిన్. సో ఈ స్కిన్ సోలార్ ప్యానెల్ లా పనిచేస్తుంది మన శరీరంలో. ఈ రోజు హెల్త్ కేర్ కోసం వాకింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, ఎన్నో రకాల ప్రోటీన్స్ తీసుకుంటున్నారు, ఫైబర్ తీసుకుంటున్నారు, అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, వాట్ నాట్. ప్రతి ఒక్కరం ఏదో ఒక ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఎందుకు మన అనారోగ్యం పాలవుతున్నాము అంటే దిస్ ఈస్ ద రీజన్. అంటే మీరు ఫుడ్ ద్వారా దొరికే ప్రతిదీ తీసుకుంటున్నారు, ప్రకృతి సహజంగా ఇచ్చిన దానికి దూరంగా బ్రతుకుతున్నాం. ప్రకృతికి దూరమైనటువంటి శరీరం పడే బాధ ఈరోజు మనం చూస్తున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి సమాజం. సో దీనిని మార్చడం కోసం రనరైజ్ హెల్త్ కేర్ ఒక ముందడుగు అయితే వేసింది. మనందరం ఈ ప్రయాణంలో కిడ్స్ అంటే ఎస్పెషల్లీ 1 year కిడ్ నుంచి ఇది అవసరం. మీ పిల్లలకి బోర్న్విటా, హార్లిక్స్, డ్రై ఫ్రూట్స్ ఎన్నో రకాలటువంటి ఐటమ్స్ ఇచ్చేయడానికి బదులుగా కేవలం మన గాడ్ ఫార్ములాలో జనరేటర్ని అంటే విటమిన్ డి, ఆస్టగ్జాండిన్, K2 కలిగినటువంటి ఈ జనరేటర్ని అందించగలిగితే వారికి ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని అందించడానికి మనకి అవకాశం దొరుకుతుంది. మీరు హెయిర్ టు నెయిల్ ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అంటే స్కిన్ కేర్ కావాలంటే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం, అండ్ రకరకాల ఉత్పత్తులు మనం వాడుతూనే ఉంటాం. బట్ హెయిర్ టు నెయిల్ ఉన్నటువంటి ప్రతి అనారోగ్యానికి మన జనరేటర్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. సో దానిలో భాగంగా మనం ఆస్టగ్జాండిన్ 4 mgని మన జనరేటర్లో ఫార్ములాలో యాడ్ చేయడం జరిగింది. సో వాట్ ఈజ్ ఆస్టగ్జాండిన్? మీరు గూగుల్ చేయొచ్చు. ఆస్టగ్జాండిన్ ఇస్ ద కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఈ రోజు ఉన్నటువంటి మనకి రసాయనాలు, పొల్యూషన్, రేడియేషన్, ఫాస్ట్ ఫుడ్స్, మన యొక్క జీవన శైలి, వీటన్నింటి కారణంగా మన బాడీ యొక్క ఏజింగ్ అంటే వయస్సు, మన ఆర్గాన్ ఏజ్ మన బయలాజికల్ ఏజ్ కంటే ఎక్కువగా ఉంది. సో అందుకే తక్కువ వయసులోనే ముసలితనం కనబడడానికి కారణం మన శరీరంలో జరుగుతున్నటువంటి ఆక్సిడేషన్ ప్రాసెస్. సో దీన్ని జయించిన వాళ్ళు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు. ఎవరైతే పూర్తిగా వారి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని 100% మెయింటైన్ చేస్తారో వారికి ఎటువంటి ఏజ్ అనేది కనబడదు. సో దానికి ఉపయోగపడేదే ఆస్టగ్జాండిన్. సో జపనీస్ కి ఎప్పుడైతే హిరోషిమా, నాగసాకి దాడి తర్వాత వారి యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి రేడియేషన్ కి దూరంగా సముద్ర ప్రాంతాల్లో వెళ్ళి వారు జీవనం సాగించడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మనకి ఏ విధంగా అయితే చెరువుల్లో ప్రతి చోట గ్రీన్ కలర్ నాచు, పచ్చ నాచు ఏ విధంగా ఉంటుందో జపాన్ యొక్క సముద్ర ప్రాంతంలో ఎర్ర నాచు అనేది పెరుగుతుంది. దాని పేరే ఆస్టగ్జాండిన్. సో ఈ ఆస్టగ్జాండిన్ రెగ్యులర్ గా తినేటువంటి చేపల్ని, రొయ్యల్ని, సీ ఫుడ్ ని తినడం వల్ల వీళ్ళ యొక్క ఆయుర్దాయం ఈ రోజు 100+ years గా ఉంది. దీని మీద 4 years పాటు రీసెర్చ్ చేసినటువంటి అమెరికన్ సైంటిస్టులు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ని మీరు చూడొచ్చు. సో మన ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకోవడం కంటే పెద్ద లక్ష్యం ఏముంటుంది మనకి? అంటే ఆఖరి క్షణం వరకు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదని మనం ఏ విధంగా కోరుకుంటామో ఆ కోరికని ఈ రోజు మనం 1 year కిడ్ నుంచి అందించాలనే ప్రయత్నంతోనే ఈ జనరేటర్ లో ఆస్టగ్జాండిన్ కూడా ఒక ఇంగ్రీడియంట్ గా చేర్చడం జరిగింది. అది కూడా ప్లాంట్ బేస్డ్. ఓకే, ఇప్పుడు ఆస్టగ్జాండిన్ యాంటీ ఆక్సిడెంట్స్ కి కింగ్ అని ఎందుకు అంటాము అంటే మనకి ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, లైక్ విటమిన్ సి. ఇవన్నీ కూడా మన శరీరంలో వ్యాధికారక క్రిములతో, బ్యాక్టీరియా, వైరస్ తో పోరాడతాయి. అటువంటి ప్రాసెస్ లో వాటికి శక్తికి మించి ఏదైనా ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మన శరీరం మీద దాడి చేస్తే వాటికి ఈ మిగతా యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా సరౌండర్ అయిపోతాయి. ఆ విషయం మనకు తెలుసు కాబట్టే మనం బాదాం రెగ్యులర్ గా తీసుకుంటాం, అలాగే గ్రీన్ టీ తీసుకుంటాం, అలాగే బెర్రీస్ తీసుకుంటాం. సో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉన్న ప్రతి ఫుడ్ ని మనం రెగ్యులర్ గా మనం దినచర్యలో యాడ్ చేసుకున్నాం. కానీ ఇవన్నీ కూడా అత్యంత శక్తివంతమైన బ్యాక్టీరియా వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చేటప్పుడు ఇవి పోరాడలేక సరెండర్ అయిపోతాయి. అదే ప్లేస్ లో ఆస్టగ్జాండిన్ ఉన్నట్టయితే దీని లక్షణం పోరాడే తత్వం 100% ఆఖరి క్షణం వరకు ఉంటుంది కాబట్టి దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం.
మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే ఆస్టగ్జాంథిన్ 110 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ విటమిన్ ఇ. అంటే మనం రోజు తీసుకునే బాదం గింజల్లో బాదం గింజల కంటే 110 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. 560 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ గ్రీన్ టీ. అంటే రోజు మీరు తాగేటువంటి ఒక కప్పు గ్రీన్ టీతో పోల్చుకుంటే 560 రెట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 800 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ CO-Q10. ఇది కూడా మన యొక్క ఎనర్జీ కోసం చాలా ఇంపార్టెంట్. హార్ట్ డిజార్డర్స్ ఉన్న వారికి CO-Q10 ని ఒక మంచి సప్లిమెంట్ గా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. 3000 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ రెస్వెరాట్రాల్. అలాగే 6000 టైమ్స్ స్ట్రాంగర్ దెన్ విటమిన్ సి. అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే నిమ్మ పండు కంటే 6000 రెట్లు చాలా ప్రభావవంతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది. సో ఆస్టగ్జాంథిన్ ప్రతి అథ్లెటిక్ కి కూడా ఒక ఇచ్చేటువంటి గుడ్ సప్లిమెంట్. జిమ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. స్టామినా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పిల్లల్లో మనం ఒక స్కూల్ బ్యాగ్ తీసుకొని వెళ్తేనే దే ఫెల్ట్ వెరీ లీన్, అంటే ఎంతో నీరసించిపోతున్నారు. సో అటువంటి వాళ్ళకి ఎనర్జీని మీరు మన జనరేటర్ ద్వారా అందించే ఉపయోగం ఆస్టగ్జాంథిన్ లో 100% ఉంది. సో ఆస్టగ్జాంథిన్ యొక్క మరొక లక్షణం బ్యూటీ కేర్. అంటే జనరల్ గా లేడీస్ లో ఉన్నటువంటి హెయిర్ ఫాల్, స్కిన్ యొక్క ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్, తర్వాత డ్రైనెస్ ఆఫ్ స్కిన్. సో ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ గా మనం చాలా రకాల స్కిన్ గార్డ్స్ యూజ్ చేస్తాం. లైక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాం, తర్వాత యువి ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ గా మీ చర్మాన్ని కాపాడితే ఆస్టగ్జాంథిన్ అనేది ఇన్నర్ స్కిన్ రిపేర్. అంటే లోపల కణాల్లో ఉన్నటువంటి జీన్స్ ని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నది ఆస్టగ్జాంథిన్. అందుకే ఇది మీకు FOXO3 అనే జీన్ ని యాక్టివేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. సో అది మీ యొక్క యాంటీ ఏజింగ్ కి చాలా చాలా సహకరిస్తుంది. సో బ్యూటీ కేర్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్ ఆస్టగ్జాంథిన్. అది కూడా మీరు సర్చ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆస్టగ్జాంథిన్. ఆస్టగ్జాంథిన్ గురించి మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, బికాస్ ఇట్స్ మై ఫేవరెట్. సో ఇప్పుడు మన జనరేటర్ లో ఉన్నటువంటి థర్డ్ ఇంగ్రీడియంట్ K2 గురించి మాట్లాడుకుందాం. మన గాడ్ ఫార్ములాలో విటమిన్ డి, ఆస్టగ్జాంథిన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు K2 అంటే ఒక కణంలో శక్తిని నిర్మించే ప్రాసెస్ లో మన యొక్క శరీర వ్యవస్థలో బోన్ సిస్టమ్, అంటే మన శరీరానికి పిల్లర్స్ వంటి ఈ బోన్ సిస్టమ్ ని నిర్మించాలి అంటే కాల్షియం మనకి చాలా అవసరం. అందుకే మన ప్రతి ఆహారపు అలవాట్లలో కానీ కాల్షియం రెగ్యులర్ గా ఉండేలాగా మనం జాగ్రత్తలు పడతాం. ఈ కాల్షియం కూడా ప్రమాదకరమైన విషయం ఎంతమందికి తెలుసు? దీని మీద ప్లే అవుతున్నటువంటి వీడియో మీరు గమనించినట్టయితే మొట్టమొదట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తోంది బ్లడ్ ఫ్లోలో ఉన్నటువంటి CA కాల్షియం. కాల్షియం ని K2 మీ బోన్ లోకి చేరుస్తుంది. చేర్చిన తర్వాత స్ట్రెంగ్త్ అంటే బాగా బలంగా ఉన్నది అండ్ వీక్ బోన్, ఈ రెండు రకాల బోన్స్ మనకి కనిపిస్తున్నాయి. అయితే మనం ఇదివరకు మాట్లాడుకుంటున్నటువంటి విటమిన్ D3 తయారైన తర్వాత దాన్ని యాక్టివేట్ చేయాలంటే K2 చాలా అవసరం. అంటే విటమిన్ డి ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క రిసెప్టర్ దగ్గర ఒక్కొక్క పని నిర్వహిస్తుంది కదా. ఈ బ్లడ్ లో వచ్చేసరికి K2 ప్లస్ D3 ఒక కాంబినేషన్ గా మారిన తర్వాత మాత్రమే కాల్షియం ని మన బోన్ లోకి చేరుస్తుంది. అప్పుడే ఈ కాల్షియం అనేది మీ బ్లడ్ ఫ్లో లో ఉంది, కానీ D3 ప్లస్ K2 ఒక కాంబినేషన్ గా మారిన తర్వాత కాల్ బైండింగ్, ఆస్టియోకాల్సిన్ వంటి ప్రోటీన్స్ ని అవి ఏర్పాటు చేసుకుని ఈ కాల్షియం ని బోన్ లోకి చేర్చకపోతే ఈ యాక్సెస్ కాల్షియం అంతా కూడా ఎలా డ్యామేజ్ చేస్తుందో ఈ వీడియోలో మీరు గమనించండి. సో రక్తనాళాల్లో ప్రవహిస్తున్నటువంటి కణాలు వాటి యొక్క ఫ్లోకి తగ్గట్టుగా వెళుతునేటప్పుడు ఇక్కడ ఒక్కొక్క లేయర్ లో ఫామ్ అవుతున్నటువంటి యాక్సెస్ కాల్షియం, రక్తనాళాల్లో ఉన్నటువంటి కాల్షియం బోన్స్ కి చేరుకోకుండా రక్తనాళాలను అంటుకోవడం వల్ల జరిగే డ్యామేజ్ మీ రక్తనాళాల యొక్క గట్టితనం, అంటే సాఫ్ట్ గా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిపడి వాటి యొక్క ప్రవాహాన్ని కోల్పోతాయి. సో ఇక్కడ K2 మళ్ళీ ఏం చేస్తోంది, ఈ కాల్షియం మీ రక్తనాళాలను అంటుకోకుండా కాపాడుతుంది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మన శరీరానికి కాల్షియం అవసరం అని చెప్పి కాల్షియం టాబ్లెట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటున్నాం,
కానీ ఈ కాల్షియము అబ్జార్ప్షన్ జరిగి, అంటే మనం ఒక కంపెనీలో చూసినట్టయితే ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉంటారు. లైక్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, సేల్స్, ప్రొడక్షన్, బ్రాండింగ్, ఇన్ని రకాల విభాగాల్లో ఏ వ్యక్తికి అప్పచెప్పిన పని వారు చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ విటమిన్ D3 అండ్ K2 యొక్క కాంబినేషన్ పని ఏమిటి అంటే ఈ కాల్షియం ని బోన్ వరకు చేర్చడం. సో ఇక్కడ K2 అనేది మనకి తగిన మోతాదులో లేకపోవడం వల్లనే ఈరోజు హార్ట్ అటాక్స్ రావడానికి కారణం మీ రక్తనాళాలన్నీ కూడా కాల్షియంతో నిండిపోవడం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ యొక్క సారం, మీ రక్తనాళాలన్నీ కూడాను ఒక కాల్షియంతో నిండిపోయిన తర్వాత దాని యొక్క గట్టితనం, అంటే మృదువుగా ఉండాల్సిన ఎలాస్టిన్, సాగుదల కలిగి ఉండాల్సినటువంటి రక్తనాళాలు ఎప్పుడైతే గట్టి పడిపోతాయో, కాల్షియం యొక్క గుణం ఏంటండి, అది గట్టితనాన్ని ఇస్తుంది. ఈ బోన్స్ కి ఇవ్వాల్సిన గట్టితనాన్ని రక్తనాళాలకు ఇవ్వడం వల్లనే ఈ రోజు మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బీపీకి కారణం అవుతున్నాయి. మీ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అయినటువంటి పెరాలసిస్, స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ప్రధానమైన కారణం మీ యొక్క యాక్సెస్ కాల్షియం. దీని మీద ఎన్నో ఆధునిక రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. సో గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరేటర్ అనే పదానికి మన యొక్క ఫార్ములా ఎంత యాప్ట్ అయిందో మీరే గమనించండి. సో మనం సృష్టించేటువంటి 36 వైటల్ ఆర్గాన్స్ కావాల్సిన శక్తిని ఇక్కడ అందిస్తున్నాం. దానిని స్ట్రెంగ్తన్ చేసి ఇమ్యూనిటీ పవర్ ని ఆస్పెక్సాండిన్ ద్వారా అందిస్తున్నాం. తర్వాత మన శరీరంలో రక్త ప్రసరణని అండ్ కాల్షియం, ఈ రెండు వ్యవస్థల్ని కాపాడేటువంటి K2 కూడా అందిస్తున్నాం. ఎప్పుడైతే ఈ మూడు కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ గా మన లైఫ్ లో యాడ్ చేసుకున్నామో 99% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ నుంచి మనం కాపాడబడతాం. సో ఈ అద్భుతమైన కాంబినేషన్ ని 1 ఇయర్ నుంచి 100 ఇయర్స్ వరకు సూటబుల్ అయ్యే విధంగా మనం ఒక అద్భుతమైన టెక్నాలజీని డిజైన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దట్ ఈస్ గాడ్ టెక్నాలజీ, జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ విషయంలో మనం కాస్త అనాలిసిస్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరల్ గా మనం తీసుకున్నటువంటి ఆహారం కానీ మెడిసిన్స్ కానీ ఫస్ట్ పాస్ మెటబాలిజం, అంటే మనం తీసుకున్నటువంటి నోటి దగ్గర నుంచి వయా స్టమక్, ఇంటెస్టైనల్ అండ్ లివర్ ద్వారా బ్లడ్ కి చేరుకునే ఈ పర్టికులర్ ప్రాసెస్ ని ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటాం. సో దీనికి ఆల్టర్నేటివ్ గా మనం మాట్లాడుకునేటువంటి ప్రతిసారి ప్రత్యామ్నాయ వైద్యం ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ టెక్నాలజీకి ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్రత్యామ్నాయ విధానం. సో ఈ పర్టికులర్ సిస్టమ్ ని బైపాస్ చేసేందుకు గాను గాడ్ టెక్నాలజీని మనం వినియోగించడం జరిగింది, జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఒక వేఫర్ ని, లైక్ మనం ఉన్నటువంటి బాక్సెస్ లో 30 వేఫర్స్ ఒక బాక్స్ కంటైన్ చేస్తుంది. దీంట్లో వెరీ వెరీ థిన్నెస్ట్ ఫార్మ్ ఆఫ్ వేఫర్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఈ వేఫర్ ని యూ కెన్ చూ, ఇలా చాలా, అంటే పిల్లలు కూడా ఈజీగా యూజ్ చేసుకునేందుకు కంఫర్టబుల్ గా, పెద్దవాళ్ళు యూజ్ చేసుకునేందుకు కంఫర్టబుల్ గా, అండ్ మీరు ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే ఖచ్చితంగా ఫుడ్ తిన్నాకే వేసుకోవాలి. దీనికి అలాంటి ఆహార నియమాలు ఏమీ ఉండవు కాబట్టి ఎనీ టైమ్ యూ కెన్ కన్జ్యూమ్. దీన్ని ఇలా మన 4 పైభాగంలో ఉంచుకుంటే చాలు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీరు పెట్టుకున్నటువంటి వేఫరు ఖచ్చితంగా మీ యొక్క నాలుకలో కూడా రక్తనాళాలు ఉంటాయి. లైక్ మనం కొన్ని విధానాల్లో చూస్తే నాలుక చూసే మనకి ఏ సమస్య ఉందని 99% చెప్పగలిగేటువంటి డయాగ్నోసిస్ విధానాలు చాలా ఉన్నాయి. సో ఒక నాలుక ప్రతి ఆర్గాన్ ని కనెక్ట్ అయి ఉంటుంది. మీ లంగ్, మీ లివర్, మీ యొక్క హార్ట్, మీ కిడ్నీ, ప్రతి వ్యవస్థని అనుసంధానించబడి ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వేపర్ని మీరు నాలుక నుంచి తీసుకోవడం జరిగిందో, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు దాన్ని అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్లీ టు ద బ్లడ్ ఫ్లో ఆ ఆర్గానిక్ చేర్చడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ గాడ్ టెక్నాలజీ, జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీ. సో ఫస్ట్ పాస్ మెటబాలిజం నుంచి గాడ్ టెక్నాలజీకి మనం అప్గ్రేడ్ అవడం ద్వారా అబ్జార్ప్షన్ కెపాసిటీ. సో మీరు గమనించండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ప్రతి ఒక్కరికి కూడా
ఎసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇండైజేషన్, గ్యాస్ట్రిక్. అంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టంలోనే 80% ఆఫ్ హెల్త్ డిజార్డర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు అదే పాడైపోయినటువంటి సిస్టంలో మళ్ళీ మీరు ఒక డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం, ప్రోటీన్స్ ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం, ఏదైనా కూడా అంటే ఆల్రెడీ పాడైపోయిన వ్యవస్థలో మళ్ళీ మీరు ఒక పరిష్కారాన్ని ఇచ్చేటప్పుడు అది తగినంత రీతిలో అబ్జార్ప్షన్ జరగదు. సో దీనికే మనం అంటాం, పోషణ అందించడం ఎంత ఇంపార్టెంటో దాని శోషణ జరగడం కూడా అంతే ఇంపార్టెంట్. దాని యొక్క అబ్జార్ప్షన్ మనం తీసుకునే గాడ్ టెక్నాలజీలో 97% ఆఫ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ పాస్ మెటబాలిజంలో మీరు ఒక 100 mg టాబ్లెట్ తీసుకున్నారే అనుకోండి, అది త్రూ స్టమక్, ఇంటెస్టైన్స్, లివర్ దాటి మీ బ్లడ్ ఫ్లోలో చేరేది కేవలం 20 mg మాత్రమే. ఈ 80 mg ఏదైతే మీ యొక్క సిస్టమ్స్ లో ఉందో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఓవరాల్ గా గాడ్ ఫార్ములాలో జనరేటర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే యాంటీ ఏజింగ్, బోన్ స్ట్రెంగ్త్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్కిన్ కేర్, స్టామినా డెవలప్మెంట్ అండ్ కంప్లీట్ బాడీ మెకానిజం లో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని ఆర్గనైజ్ చేయడానికి హెయిర్ టు నెయిల్ ఉపయోగపడే ఈ ఫార్ములా, జనరేటర్ ఫార్ములా, ఇది ప్రతి ఒక్కరికి ఐఎమ్ సిన్సియర్లీ సజెస్టింగ్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో హెల్త్ కేర్ తీసుకుంటున్నారు, మీ యొక్క విటమిన్ డి లెవెల్స్ ని బట్టి బ్లడ్ టెస్ట్ చేసుకొని 1 year పాటు దీన్ని ఒక కోర్సుగా ఉపయోగించుకోండి. దీన్నే మనం ఫిట్ ఇండియా మూవ్మెంట్ అంటే రెనవరైజ్ హెల్త్ కేర్ తరపు నుంచి ఫిట్ ఇండియా మూవ్మెంట్ మనం తీసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఛాలెంజ్ విడిఆర్ 90. అంటే మనం ఎన్నో ఛాలెంజెస్ తీసుకుంటున్నాం, వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాం, హెల్దీ ఛాలెంజ్ తీసుకుంటున్నాం. సో వాటన్నింటిలోనే భాగంగా ఇది కూడా ఛాలెంజ్ విడిఆర్ 90. అంటే ఇది ఒక లక్ష్యంగా మనం పెట్టుకొని ఈ యొక్క విటమిన్ డి లెవెల్స్ ని 90 వరకు తీసుకోవడం అనేది జరిగితే దాదాపుగా ఒక ఆరోగ్యకరమైన జీవితానికి మీరు చాలా దగ్గరలో ఉన్నట్టే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.